వీధి వీధికి తిరిగి సువార్త ప్రకటించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కనుక దయచేసి ప్రజలందరూ కూడా ఆలకించి దేవుని యొక్క మాటల్ని మీరు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి పూర్వము ప్రవక్తల నీవే సత్యం నీవే జీవము యేసయ్యా. జీవ జలముల ఊటైన నిన్ను విడువక ప్రేమించేదం. ఉత్తమమైన నీ వాక్యమందు నిలచి నడిచేదము. జీవ జలముల ఊటైన నిన్ను విడువక ప్రేమించేదం. ఉత్తమమైన నీ వాక్యమందు నిలచి నడిచేదము. మా ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై నీతో నడిపించుము. మా ఉన్నత యేసయ్యా. గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తు మరి మనందరి కోసము ఈ లోకమందరి కోసం కూడా ఆయన తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారమ్మ, మరి ఎవరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పేది ఒకటే, పాపము చేయొద్దని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే తప్పు చేయొద్దని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ప్రపంచమంతటికి కూడా మరి శాంతిని ఇచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము యేసుక్రీస్తు మాత్రమే. తన పాపములు క్షమించాడు కాబట్టి ఆ క్షమాగుణాన్ని తనలో నింపి ఉన్నాడు కాబట్టి అతడు మాత్రమే తన పాపములు క్షమించగలిగిన వాడు, తాను చేసినటువంటి తప్పులను మన్నించగలిగిన వాడు. అందుకని యేసుక్రీస్తును లోక రక్షకుడు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. దేవులారా, మనుషులు చేసిన ప్రతి పాపాన్ని కూడా యేసుక్రీస్తు తీసివేయగల శక్తిమంతుడు. అందుకని లేఖనం చెప్తుంది, యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది ఎందుకంటే పాపులను రక్షించుటకే లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దాని కొరకనే ప్రత్యేకంగా క్రీస్తును ఈ లోకానికి మన రక్షణ కొరకై లోకానికి పంపిన వాడుగా దేవుడి వాక్యం తెలియచేస్తా ఉంది. అందుకని మన పాప భారాన్నంతా కూడాను ఆయన పైన మోపి ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను లోకమునకు అనుగ్రహించినాడు దేవుడు. అట్టి ప్రేమ మనుషుల్లో దొరకదు, అది దేవుని ద్వారా క్రీస్తు ద్వారా మనకు దేవుడు అందజేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను, ఆ రక్షణను మనం నిర్లక్ష్యము చేయక వెంటనే విశ్వసించి ప్రభులోనికి నడిపించబడడానికి ఇదే అనుకూల సమయము. నేడే రక్షణ దినము. జీవ జలముల ఊటైన నిన్ను. కూర్చోండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ సన్నిధికి వచ్చున్నాం. తలలు వంచుకొని ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ముత్తుగూడెం ప్రాంతంలో నాయన నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన తండ్రి, నీ సువార్త ప్రకటిస్తుండగా ఆయా మార్గంలో ఉన్న తండ్రి మాకు ఏర్పాటు చేసినటువంటి, పరిచయం చేసినటువంటి కుటుంబాన్ని బట్టి, ఆయా ఈ దంపతులను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దీర్ఘాయు చేతన తండ్రి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించారు, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి, వారికి తోడు నీడగా మీరు ఉండమని వేడుకుంటున్నాం. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటే దయతో మీరు మార్చండి, మంచి ఆరోగ్యాల చేత మీరు నింపమని వేడుకుంటున్నాం. వారికి ఇచ్చిన గర్భఫలాలు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, మనవాళ్ళను మనవరాళ్ళను బంధువులందరినీ కూడా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారిని కూడా నాయన మీ ఉన్నతమైనటువంటి ప్రేమ చేత దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అయా మరి ఏ లోటుపాట్లు లేకుండా నా తండ్రి, అయా సకల సమృద్ధిని బిడ్డలకు మీరు కలుగజేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలయ్యా. డబ్బులు వద్దమ్మా, వద్దు.
అయ్యా దేవుడు ఒక మాట చెప్పాడు, ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా పొందినాం, ఉచితంగా ఇవ్వాలి. వద్దు, డబ్బులు కాదు ప్రధానమా. మీరు చక్కగా ప్రార్థన చేయండి మా కొరకు. మారు మనసునిస్తాను, మీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాను. మీరు స్వర్గానికి రావాలంటే, పరలోకానికి రావాలంటే నేను మాత్రమే మార్గము అని చెప్పేసి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని పిల్లారా, ఈ జీవితం అనేది చాలా విలువైనదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అది లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు, ఆస్తుపాస్తులు సంపాదించుకోవడానికి కాదు, మరి ఐశ్వర్యము సంపాదించుకోవడానికి కాదు, కానీ ఆ జీవితం యొక్క విలువను, ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనము ఈ లోకంలో మన సంపాదన కోసం, మనం ఎదుగుదల కోసము అనేక తప్పులు చేస్తున్నాము, అనేక పాపములు చేస్తున్నాము. అందుకనే ప్రభువారు పాపులను పిలువటానికే వచ్చి ఉన్నాడు, వారి కొరకు రక్షణను సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, ప్రభు వైపులకు తిరగండి, నిత్య జీవానికి వారసు అర్హతను సంపాదించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇదిగో దేవుడు మరి ఒక సహోదరుల ద్వారా రాసినటువంటి పాట ద్వారా జీవిత సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం మరణించక ముందుగానే మన పాపల విషయంలో క్షమాపణ పొందిన వారమై పరలోకపు తండ్రి యొద్దకు వెళ్ళడానికి నేనే మార్గమును. విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం, విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే తిరుడెవడు. చూడక మంచిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. నశించిన వాడిని వెతికి రక్షించుటకు పరలోకములో నుండి తన ప్రియకుమారుని భూమి మీద పంపినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ మానవాన్ని దేవుడు కలగజేసిన మానవులు తండ్రి భారమును మోస్తూ దేవుడికి దూరం అవుతూ, దేవుడికి దూరమయ్యి దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోలేక, దేవుడి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేక పాపంలో నలిగిపోతున్న మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను వెల్లడిపరుస్తూ స్పష్టంగా తన ప్రియకుమారుని భూమి మీదకి పంపి ఉన్నాడు. ఒకటి మనం గమనించాలి, ఇదిగో ఈ రోజున కుమారుడు తండ్రికి బరువు అవుతున్నాడు, తల్లికి బరువు అవుతున్నాడు, కన్న తల్లిదండ్రులు పిల్లలకు బరువు అవుతున్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొంతమందికి బరువు అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి బరువు అవుతున్నారు. చివరికి మానవుడు బ్రతకడానికి వాడి బ్రతుకు మీదనే బరువు అయిపోతుంది. చాలా మంది వారు జీవించే జీవితంలో, వారి బ్రతికే బ్రతుకులో దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోలేక ఉరిపోసుకొని సాగటము, లేకుంటే మందు తాగి సాగటము, ఈ బ్రతుకు నాకెందుకు, నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదని నీళ్ళ మెల్ల వేడుతూ అనేక రకాలుగా మానసికంగా కృంగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, తను ప్రేమించిన కుమారుడు తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున నిర్మించబడ్డ కుమారుడు మానవుడు తప్పిపోతున్న దాన్ని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడుతూ తన యొక్క కన్నీరు కారుస్తూ తన కుమారుడి భూమికి పంపాడు. ఎవరైతే పంపబడినా యేసుక్రీస్తు వారు విశ్వసించినట్లయితే, ఆ యేసుక్రీస్తు వారిని నమ్మినట్టయితే, ఆ యేసుక్రీస్తు వారిని మనం వెంబడించినట్టయితే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనం చెప్పిన ఆ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, భారములు వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. స్వస్థత నుంచి విడిపించబడి మరలా తండ్రి దగ్గర చేరడానికి ఒక మార్గాన్ని
మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే యేసుక్రీస్తుల వారు. దయచేసి మేక్షతో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ యొక్క యేసుక్రీస్తుల వారు నిజమైన దేవుడని, దేవుని కుమారుడని, ఆయన ద్వారా మనకు రక్షణ ఉందని, ఆయన ద్వారా మనం నిజంగా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ పోతామని ఒక విశ్వసించినట్టయితే మనం నిత్యము తండ్రితో సావాసం కలిగి జీవించే భాగ్యాన్ని. వినబడుతున్నటువంటి మైక్ యంత్రాన్ని కొన్నాం, దీనికి గ్యారంటీ ఇచ్చాడండి మాకు. కేవలం 4,500 రూపాయలు పెట్టి కొంటే దీనికి గ్యారంటీ ఇచ్చాడు. మీకు గ్యారంటీ లేదా? లేదు సార్, లేదు సార్. ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? గ్యారంటీ లేదంటాడు. మైకే గ్యారంటీ ఉంది, మా ఫోన్కు గ్యారంటీ ఉంది, మేము వేసుకున్న బూట్లకు గ్యారంటీ ఉంది, ఇవాళ నడుపుతున్నటువంటి సైకిల్ కి గ్యారంటీ ఉంది. వీటన్నిటికంటే గొప్పవాడైనటువంటి మానవునికి గ్యారంటీ లేదంటావు ఏంటండి? అవును సార్, ఇది అందరికీ అనుభవం. అందరికి అనుభవమేనా? అందరికి తెలిసిందేనా? ఒక్కసారి ఆలోచన చేద్దాం పిల్లరా. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు, ఈ భూమిలో పుట్టినటువంటి మానవుడు, దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు, దేవుడు ప్రవేశపెట్టినటువంటి మానవుడు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతా ఉన్నాడు అనేది వాళ్ళ నువ్వు నేను ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. మనం చూస్తా ఉన్నాం, అనేకమైనటువంటి మరణాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. పుట్టినటువంటి బిడ్డలు చనిపోతా ఉన్నారు, కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత చనిపోతా ఉన్నారు, ముసలి వాళ్ళు చనిపోతా ఉన్నారు, యవ్వన బిడ్డలు చనిపోతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజు మరణించవలసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. దయచేసి ఆలోచించాలి. మరణాన్ని రుచి చూడకుండా ఏ మానవుడు కూడా ఈ లోకంలో జీవించలేడండి. ఈ లోకం పర్మనెంట్ కాదు. మానవునికి ఎవరు కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండేటువంటి నరులు లేరండి. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన మానవుడు మరణించాలని అది దేవుడు పెట్టినటువంటి నియమమై ఉంటా ఉన్నది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మహా అయితే మానవుడు ఈ భూమి మీద బ్రతికేటువంటి కాలము ఎంత కాలం అండి అని అంటే, కొంతమంది 60 సంవత్సరాలు, 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు మాత్రమే మీరు ఇక్కడ బ్రతుకుతారని చెప్తా ఉన్నాయి. ఈ బ్రతుకున్నప్పుడు ఈ దేహానికి ఎన్నో సుగంధాలు ఇస్తా ఉన్నాం, ఎంతో వ్యాయామం చేస్తా ఉన్నాం, ఎంతో ఆహారాన్ని పెడతా ఉన్నాం, దీన్ని పెంచి పోషిస్తా ఉన్నాం. ఏదో ఒక రోజు ఈ దేహం ఏమైపోతుంది అని అంటే అది మట్టిలో కలిసిపోతులని ఆత్మ అంటే పరలోకం చేరాలి, అది యుగ యుగాలు నీతో, అది దేవునితో ఉండాలి అని అంటే ఏం చేయాలండి? ఇక్కడ మీకు దారి తెలవాలి. అయ్యా ఇవాళ ఆత్మ కూడా పరలోకం వెళ్ళాలి అని అంటే ఒక మార్గం ఉంది. అయ్యా పరలోకం నీ ఆత్మ చేరాలంటే ఒక మార్గం ఉంది, ఒక దారి ఉంది. ఆ దారి నువ్వు తెలుసుకుంటేనే, ఆ మార్గంలో నువ్వు వెళ్తేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పరలోకానికి వెళ్తావు. నీకు తెలిసిందా మార్గం? మీకు తెలిసిందా మార్గం? మీకు తెలిసిందా మార్గం? ఇవాళ తెలిసినటువంటి ప్రజలందరూ కూడా మీ గ్రామానికి వచ్చిన్నారు. పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, అది ఒకే ఒక మార్గం, ఒకే ఒక మార్గం. పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారే మార్గం. ఆయన తప్ప ఇంకొక మార్గం జరిగించుతున్నది. ఏమైనా చేయగలవు, కదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కదమొత్తం మార్చగలవు, నీ ఏది కూడా లేదు. మనం అనుకుంటా ఉన్నాం మన జీవిత కాలం శాశ్వతం అనుకుంటా ఉన్నాం. మన జీవిత కాలాన్ని కూడా అది అశాశ్వతమైనది. ఆ కాలం కూడా కొంతవరకే పరిమితి కలిగి ఉన్నది. మానవుని యొక్క కాలము, జీవించేటువంటి సమయం అంతా కూడా అది కొంతకాలమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. ఇది అశాశ్వతమైనటువంటిది. ప్రతి ఒక్కరి జీవితం కూడా అశాశ్వతంగా ఉంటా ఉన్నది. శాశ్వతంగా ఈ లోకంలో నివసించే వారు ఒక్కరు కూడా లేరండి. ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ లోకంలోనికి యాత్రికుడుగా, పరదేశీయుడుగా వచ్చినటువంటి వారు. ఈ యాత్రను ముగించుకున్న తర్వాత, ఈ లోకయాత్రను ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారు ఒక దినం ఉన్నదనేటువంటి విషయాన్ని వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా దయచేసి ఆలోచించండి. మానవుడిగా పుట్టినటువంటి మనము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉన్నది. చిన్న పిల్లలు మరణిస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు మరణిస్తూ ఉన్నారు, యువకులు మరణిస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు మనం అందరం కూడా మరణించిన తర్వాత నీవు, నేను, లేదా నీ ఆత్మ, నా ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని అందరం కూడా ఆలోచించాలండి. ప్రతి ఒక్కరి ఆత్మ కూడా అయ్యా మరి ఏర్పాటు చేసినటువంటి 2 స్థలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి నరకము, రెండవది స్వర్గము అని అంటా ఉన్నారు.
అయా నీ ఆత్మ నరకములో పడిపోకుండా, అయా నరకంలో ఆరని అగ్ని ఉందండి. నరకంలో ఏముందబ్బా? ఆరని అగ్ని చేత నీ ఆత్మ దహించవేయబడతా ఉంటది నరకంలో. కాబట్టి నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా యుగ యుగాలు జీవించే అటువంటి ఆ పరలోకము లేదా స్వర్గము చేరాలి అని అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గాన్ని మేము తెలుసుకున్నాం. మానవుడు పాపములో పడిపోయినప్పుడు ఎంతో ఇష్టంగా దేవుడు మానవుణ్ణి ఈ లోకానికి పంపించిన తర్వాత దేవుని ఆజ్ఞలకు లోపడకుండా తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి మానవుణ్ణి తిరిగి అయా తనతో అనుసంధానము చేసుకోవడానికి ఆ దేవాది దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి పాపములో ఉన్నటువంటి మానవుని లోకానికి దేవుడు తన కుమారుని పంపించాడు. అయ్యా ఆయన ఈ లోకానికి చెప్పినటువంటి మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అయా నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించమని నేర్పించారు. అయా నీ ఎరడలు ఎవరైనా తప్పిదములు చేస్తే వారిని క్షమించమని నేర్పించాడు. అయ్యా మా నరకంలో నశించిపోకుండా ఉండాలి అని అంటే యుగ యుగాలు సజీవంగా ఉండాలి నీ ఆత్మ అంటే ఈ లోకంలో ఒక గాలిని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు వారు. అందరూ కూడా నేను చెప్పేటువంటి మాటల్ని ఆలకించి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించవలసిందిగా ఈ గ్రామంలో వార్త ప్రకటిస్తా ఉన్నాం.